It's a family party. సెట్టుల్ తో పన్లే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కలే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే హ్యాపీగా గడిపెల్లా ఫారెన్ నో వెళ్ళాలా మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ పోయేలా మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party. romance పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ చేయి చుట్టూ మన వాళ్ళే ఎన్న పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైకమంతా చూపించేయి అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా కేపు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party.
చేస్తున్నా. మ్యామ్ మీరు రోజు సార్ ఐ లవ్ యూ అని చెప్పాల్సిందే కదా, మీకు చెప్తున్నారా? ప్రపోజ్ చేస్తున్నారా డైలీ? ఆ గుడ్ నైట్ బదులు లవ్ యూ బంగారం మీరు చేస్తున్నారా? ఇది చాలా అన్యాయం అండి. రోజు మేడమే ప్రపోజ్ చేస్తున్నారంట, గుడ్ నైట్ బదులు లవ్ యూ బంగారం అని చెప్పి పడుకుంటున్నట్టున్నారు కదా. సో కాబట్టి సార్ పనిష్మెంట్ ఇవ్వాల్సిందే సార్ మీకు, ప్రొసెస్ సార్ మీకు. సో మీరు ఒకసారి మేడంకి ఐ లవ్ యూ అని చెప్పాలి. ఇక్కడ మేడం కాదు యాక్సెప్ట్ చేయాల్సిందే, మేమందరం కూడా యాక్సెప్ట్ చేయాలి. అవును కదండి, మనకు నచ్చేంత వరకు సార్ చేత చెప్పిస్తూనే ఉంటాం. సో దీన్ని బట్టి రేపు యూఎస్లోకి వెళ్ళిన తర్వాత కూడా సార్ ఇంకా ఎందుకు వచ్చి కూడా రోజు నీకు ఐ లవ్ యూ చెప్తాను అన్నది డిసైడ్ అయిపోతారు. ఓకేనా సార్? ఒకసారి ఐ లవ్ యూ అని చెప్పండి సార్. అందరు వెయిట్ చేస్తున్నారు. ఆఫ్టర్ 11 years తర్వాత కదా అందరినీ మీరు కలవడం. అంటే మీరు ఇన్ని రోజులు వీళ్ళని ఎంత మిస్ అవుతున్నారో నాకు అర్థమవుతుంది. సో కాబట్టి ఆ మిస్సింగ్ మొత్తం ఈరోజు రెడీయా? సో ప్లీజ్ చెప్పండి సార్. అసలు నాకే వినిపించలేదు, మీకు వినిపించిందా? లేదు నేను మేడం ఏంటి మేడం మీరు ఇంత సపోర్టింగ్ అస్సలు లేదు. సార్ పనిష్మెంట్ అంతే. ఐ లవ్ యూ ఎలా చెప్తారో సార్. ఏంటి సార్ ఐ లవ్ యూ చెప్పలేదంటే నిజంగా నేను చాలా ఫీల్ అవుతున్నాను. కమాన్ సార్. మేడం ఇంట్లోనూ మీరే ప్రపోజ్ చేసి ఇక్కడ సో అలా చెప్పాలన్నమాట. ఓకేనా? సో ప్రపోజింగ్ అంటే అలా సార్. సో ఇంకా మీ ఛాన్స్ మీకు. ఎస్ సో లవ్లీ పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. ఈ కపుల్ కి గట్టిగా క్లాప్స్ ఇస్తే కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఎవ్రీవన్ ప్లీజ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. లహరాయి ఇన్ని నాడు ఎంత ఎంత విరిచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంతమంది చేరుకుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి.
థ్యాంక్ యూ. సో ఒకసారి మీ ఇద్దరు అందరితో కలిసి ఏదైనా మాట్లాడాలి అనుకుంటే హ్యాపీగా మీరు మాట్లాడవచ్చు. హలో, నమస్తే అందరికీ. ఫస్ట్ గాడ్కి చాలా థ్యాంక్స్ ఈ ఫంక్షన్ జరిపిస్తున్నందుకు. అండ్ నెక్స్ట్ మా తల్లిదండ్రులకి, మా అత్తమామలకి, మా హస్బెండ్కి, మా ఫ్యామిలీకి, మా ఆడబిడ్డలకి అండ్ మా చెల్లికి, మా మమ్మీ డాడీకి అండ్ మై డాటర్స్కి మెయిన్ ఆఫ్ చాలా 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 థ్యాంక్స్. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ అనమాట. కంటిన్యూస్గా పిల్లలు బాగా సపోర్ట్ చేస్తున్నారు. నా గొంతు కూడా పోయింది వాటర్ చేంజ్ అయ్యి. బట్ ఇదంతా జరగడానికి ఫస్ట్ మా హస్బెండ్. సో హీ ఈస్ మై బ్యాక్ బోన్ ఎవ్రీథింగ్. ఎస్, ఇట్ ఈస్ ట్రూత్. యాజ్ ఎ ఉమెన్ I have freedom, so he let me do what I want to do in my life. So I'm really blessed by giving. I'm really blessed and yeah, let us enjoy this party and Gimbal success. Gimbal 35. Actually మా సిస్టర్ ఫ్యామిలీ జానవరిలో వచ్చారు యూఎస్కి. వాళ్ళు వెళ్ళిపోయాక సో యుద్ధం స్టార్ట్ అయిందనమాట ఇంట్లో. ఎప్పుడు చేయాలి ఫంక్షన్, ఎప్పుడు చేయాలి అని ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ లాంగ్ టైమ్. సో ఐ స్టార్టెడ్ దిస్ ఫంక్షన్ జర్నీ ఇన్ మార్చ్. వాట్ నాట్, గోయింగ్ టు ఆన్లైన్, చెకింగ్ ఇన్ Instagram, YouTube, and what dress to wear, what jewelry to wear, what is the theme, everything. And thank you for all the support. And my kids Rudrakshi and Karthika. So whatever I got in my mind, immediately I tell them and then I share with my family, my mom and dad and my sister and my aarbidalu. So I'm really blessed and meerandaru vachinanduku chaala santosham. Yes, chaala late ayipindi, but still you are all supporting and giving these blessings to me. So let us enjoy the party and rock the party. Thanks for coming. I heartily invite everyone. ఈ పార్టీ ప్లానింగ్ కానీ, ఈ ఆలోచన కానీ, మేమందరినీ ప్రతి ఒక్కరిని పిలవాలనే ఆలోచన కానీ కంబైన్డ్గా ఫ్యామిలీలో డెసిషన్ తీసుకుని చేసిన ఇదేమో ఒకరు సపోర్ట్ ఉండాలి. టోటల్ ఫ్యామిలీలో వచ్చిన ఆలోచన. ఒక బిడ్డకి అక్కడ చేసాం, ఇంకో బిడ్డకి మనవాళ్ళందరూ చేయాలని చేసాం. Let's rock the party now. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి వాళ్ళు ఓకే. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు చూడాలనుకుంటున్నారు చెప్పండి, ఎవరు వస్తున్నారు? ఎనీ గెస్? ఈ ఫ్లోర్ మీదకి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయాలి అని అందరూ కోరుకుంటున్నారు. బట్ ఈ ఫ్లోర్ మీదకి ఎవరు వస్తే మరి ఇంకొంచెం వైబ్రేషన్ తో మనకి రిజల్ట్ వస్తాయో వాళ్ళు ఎవరో కొంచెం ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎనీ గెస్? కార్తిక అండ్ రుద్రాక్షి. ప్లీజ్ రుద్రాక్షి సార్, ప్లీజ్ ఎవ్రీవన్ గట్టిగా క్లాప్స్ ఇస్తూ కొంచెం మరి అందరూ కూడా ఎంకరేజ్ చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తాం. ప్లీజ్ రుద్రాక్షి, కార్తిక.
Thank you all. Thank you, Anaki. My family can సంతోషం ఉంది. సో వాళ్ళు చాలా మాట్లాడాలనుకుంటున్నారు, బట్ తెలుగులోనే మాట్లాడదాం అనుకుంటున్నారు. బట్ ఏంటంటే కొంచెం అంటే సడన్ గా తెలుగు మాట్లాడడం వాళ్ళ టెన్షన్ స్టార్ట్ అయింది. సో ఒక్కసారి గట్టిగా క్లాప్స్ ఇచ్చేస్తే. సో వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే మరి మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, మీ ఆశీర్వాదం మాకు చాలా అవసరం అంటున్నారు. ఇంకొకసారి గట్టిగా క్లాప్స్ ఇచ్చేసి మరి బ్లెస్సింగ్స్ అందించేయండి. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయిందా? సో ఇంకా పర్ఫార్మెన్స్లు ఉన్నాయి, సో మనం వెయిట్ చేద్దాం. ఇంకా చాలా మంది ఒకసారి మా ప్రసాద్ సార్ పేరెంట్స్ అండ్ కామాక్షి మ్యామ్ పేరెంట్స్ ఒకసారి స్టేజ్ పైకి రావాలి. సో ప్లీజ్ సార్. ఏంటి సార్, భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ గారు ఎలా ఉంటారో అలా ఉన్నారండి, వైట్ అండ్ వైట్ లో కదా సార్. మీరేనా చేతులు ఇలా అనండి, వాళ్ళు వీడియో తీసుకుంటారు, అదే డాన్స్. ఓకేనా? మీకు చూపించడానికి మా కొరియోగ్రాఫర్స్ మీకు హెల్ప్ చేస్తారు. స్టాండింగ్ రెడీ, స్టార్ట్ మ్యూజిక్. వాళ్ళు చూడండి, వాళ్ళు ఎలా చేస్తారు అలా చేయండి. ఓకేనా? చేతులు అబ్బా, సార్ చాలా హుషారుగా ఉన్నారు. గట్టిగా క్లాప్స్ అండి. Come on!
అమ్మాయికి చెప్తారా? చెప్పరు. ఇంటికి వెళ్ళారనుకోండి, అమ్మాయికి చెప్పారనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత కష్టాలు మొత్తం మీకే మొదలవుతాయి. మేడంకే చెప్పాలి, ఓకేనా? ఆ మేడంకి చెప్పకూడదు. ఓకే, కన్ఫర్మ్ కదా? పక్కా కదా? అటు చూడరు కదా అస్సలు. చూద్దాం మరి. రెడీ? I love you. ఐ లవ్ యూ అని కిస్ ఇవ్వాలి కానీ మైక్ ఇస్తున్నారేంటి? సార్, మేడం సార్ రెడీగా ఉన్నారు. I love you. థ్యాంక్ యూ. సో మైక్ కిస్ చేసేటప్పుడు మైక్ అడ్డంగా ఉంది. సో ఇంకొకసారి అండి సార్, లెక్క ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోమంటున్నారు సార్. సో మళ్ళీ పెట్టండి సార్. మైక్ వద్దు సార్. రెడీ? మేడం కూడా రెడీగా ఉన్నారు. సూపర్. ఒక్క నిమిషం. గౌతమి గారు, నరేష్ గారు, ప్రసాద్ గారు. సో ప్లీజ్ గౌతమి గారు, నరేష్ గారు, ప్రసాద్ గారు, శ్రీను మొగలేశ్వరి గారు. సో ప్లీజ్ రా త్వరగా. సార్ సింగిల్ గా చేయమంటే ప్రాబ్లం అండి. ఇక్కడ బ్యాచ్ అంచున ఎరుపురా చిన్న గాలి పట్టణ నన్నే
నాకు నచ్చినోడు ఒకసారి గట్టిగా క్లాప్స్ అని కమన్ ఎవ్రీవన్ థాంక్యూ మేడం మిడిల్కి రండి వాళ్ళు ఎలా చేస్తారు అలా చేయండి డాన్సర్స్ ఇటు వైపు రండి వాళ్ళు అటుండేటప్పుడు గట్టిగా వస్తుంది ఇటు రండి మేడం కొంచెం మిడిల్కి రండి రోల్ చేయండి రోల్ చేయండి రోల్ చేయండి
a family party. It's a family party. It's a family party. It's a family party. థ్యాంక్ యూ. ఒకసారి అంటే గట్టిగా
కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా పలికే పాలకూవతో కులికే పూల కొమ్మతో కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేసా ఎగిరే పాల వెల్లితో నడిచే గాజు బొమ్మతో
పొందం ముందు జన్మదా ఏమో బహుశా హోయినా 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 ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హోయినా 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 కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా I caught the feels this summer. But you're one of a kind, no other. Be my sweetie, be my sugar. Had enough as a one-side lover. I think I caught the feels this summer. But you're one of a kind, no other. Be my sweetie, be my sugar. Had enough as a one-side lover. Yeah. జీవితానికి రెండో ప్రయాణముందని దారి వేసిన చిట్టి పాదమా నా జాతకానికి రెండో భాగముందని చాటి చెప్పిన చిన్ని ప్రాణమా గుండెల్లోనా రెండో వైపే చూపి సంబరా